బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా మాల సంఘం ఆధ్వర్యంలో గోదావరికంలో వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు సంఘం నాయకులు తెలిపారు. గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల సంఘం అధ్యక్షులు సోగాల వెంకటి, సలహాదారులు బొమ్మక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా తాము నిర్వహించిన బైక్ ర్యాలీ, ఊరేగింపు, ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాలకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేసిన కుల బాంధవులు, ఇతర వర్గాల వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన వారికి కూడా సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా మాల జాతిని అణిచివేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ కుల బాంధవులందరినీ జాగృతం చేసి వచ్చే ఎన్నికల నాటికి మాలల సత్తా చాటి చెప్పేలా ఐకమత్యంతో ముందుకు సాగుతామని చెప్పారు. బీసీలను కలుపుకొని రాజ్యాధికారాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తామని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని మాల సంఘం నిర్వహించినటువంటి బైక్ ర్యాలీ, ఊరేగింపు మరియు భాస్కరరావు భవన్లో మాలల ఐక్యవేదిక నిర్వహించినటువంటి ఈ సందర్భంగా స్వచ్ఛందంగా ఏ రాజకీయ పార్టీ అండదండలు లేకుండా ఈ కార్యక్రమానికి మాలకుల బాంధవులు అందరూ వచ్చినటువంటి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మాల సంఘం మరింత ప్రతిష్టంగా చేయదలిచి మాలలను ఐక్యంగా చేపట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతామని, మాలలకు జరుగుతున్న అన్యాయాలను మేము ఎదుర్కొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ఈ బైక్ ర్యాలీ, ఊరేగింపు కార్యక్రమం భాస్కర్రావు భవన్లో పెట్టినటువంటి ఈ యొక్క సభా కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీసు వర్గానికి మరియు మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను అంబేద్కర్ సంఘంలో పనిచేసిన ఇప్పుడు పివి రావు గారి సమకాలికొని అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మా ఐక్యత, మాలల ఐక్యత కోసం పోరాటంలో ముందు భాగంలో ఉన్నాము. కానీ మాకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాకు అన్యాయం చేస్తున్నాయి. మా మాల జాతిని అంతం చేయడానికి ప్రణాళికాబద్ధంగా వాళ్ళు తయారు చేసుకున్నారు. రేపు రాబోయే ఎలక్షన్ల వరకు మా మాలలందరినీ ఏకదాటికి తీసుకొచ్చి మా నిర్ణయం ఏంటో రాజ్యాధికారం వైపు మేము తరలించే విధంగా మా ఆశయాలు అన్నీ ముందుంచుతాం. మాలలు అంతరించిపోరు. మాలలను అంతం చేయడం ఎవరి వల్ల కాదు. మేము మాలలుగా మా వాళ్ళని అందరినీ ఐక్యత చేసే క్రమంలో ఊరు పల్లె మేము అంబేద్కరిజం పల్లె బాట అనే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుంటాం. ఊరు పల్లెను పోయి మాకు జరుగుతున్న అన్యాయాలను మేము మా మాల సోదరులకు అందరికీ తెలియపరుస్తూ అందరినీ జాగృతం చేస్తాం. మా వెంట బీసీలు కనుక పయనించేది ఉంటే మేము రాజ్యాధికారం పొందేంత వరకు కూడా మేము ప్రయత్నాలు మాకు కొనసాగుతాయి. మేము అంతం కాదు, ఇది ఆరంభం అనుకోండి. మేము ఎప్పుడు నశించబడం. సమాజంలో మా ప్రత్యేకత ఏమిటో మేము నిరూపించుకుంటాం. మీరు ఈ అవకాశం ఇచ్చిన మీ పాత్రికేయులకు, ప్రతినిధులకు, పోలీస్ బృందానికి, మాకు మంచి అవకాశాలు కల్పించిన ఈ గోదావరికని ప్రాంత మిత్రులకు, నాయకులకు అందరికీ మేము జై భీమ్, జై మాల. ఇంకా ఈ మీడియా సమావేశంలో మాల సంఘం నాయకులు మర్రి ఐలయ్య, దాసరి రామస్వామి, నూకల మొండయ్య, కడమండ శ్రీహరి, పిట్టల వెంకటి, నంది నరేష్, మగ్గిడి దీపక్, కందుగుల రాజన్న, కొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు.